బెంగాల్ తృణమూల్ కోటను బదులు కొడుతున్నాయి వీళ్ళు మొత్తం. తృణమూల్లో చీలిక, 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఓ హోటల్లో రహస్య సమావేశం, పార్టీ గుర్తు కోసం ప్రయత్నాలు, పశ్చిమ బెంగాల్లో సంచలన పరిణామాలు. 3 సార్ల 15 సంవత్సరాలు సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే 3 చెరువుల నీళ్లు దాగిపించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. లెఫ్ట్ భావాజాలాలు ఉన్న వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ భావాజాలాన్ని బద్దలు కొట్టి అప్పుడు మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీకి కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఎందుకంటే దేశద్రోహుల్ని, బంగ్లాదేశ్ వాళ్ళని మొత్తం తీసుకొచ్చుకుంటే ఏమైతుంది పార్టీ, ఈయనైతే బీజేపీ వస్తలేదు కదా అనుకో. దేశం మీద కాంగ్రెస్ వాళ్ళకి ఏడ ప్రేమ ఉందో నాకు తెలుస్తలేదు కానీ ఈవెన్ మాత్రం బొంద పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఏకధాటిగా 3 పర్యాయాలు బెంగాల్ ఏలిన పార్టీ మనుగడే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 3 దశాబ్దాల క్రితం స్థాపించిన టీఎంసీ అంతర్గత పోరులో సతమతమవుతుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో మెజార్టీ తిరుగుబాటు వర్గంలో మారి ఇటీవల రహస్య హోటల్ సమావేశాలు నిర్వహించింది. అలాగే పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు సేమ్ షిండే వర్గం లాగా అయిపోతుంది. శివసేన ఆ షిండే ఈ షిండే అట్లా అయిపోతుంది. సమావేశాలు నిర్వహించింది. అలాగే పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన పార్టీ మాదిరిగానే టీఎంసీ కూడా 2గా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ మొదలైంది సమస్య? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్ష నేత చీఫ్ విప్ నియామకాలకు సంబంధించిన అసెంబ్లీ స్పీకర్కు సమర్పించిన పత్రాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితాబ్రత బెనర్జీ, సందీపాన్ సాహా అనే 2 టీఎంసీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం సిఐడి విచారణ సాగిస్తుంది. అయితే ఈ ఫోర్జరీ వివాదాన్ని బహిరంగంగా ప్రశ్నించినందుకు గాను పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యేలు రితాబ్రత బెనర్జీ, సందీపాన్ సహాలను టీఎంసీ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే బహిష్కరిస్తారనే భావన ఎమ్మెల్యేలు పెరిగింది. ఇది పార్టీలో అంతర్గత తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. దీంతో పాటు ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీలో టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ పాత్రే అధికంగా ఉందని, పార్టీలో ఆయన ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలందరూ ఈ వివాదాన్ని వాడుకొని ఆయన నాయకత్వాన్ని సవాల్ చేశారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ. పార్టీ నుంచి బహిష్కృతకు గురైన రితబ్రత బెనర్జీ చుట్టూ ఇప్పుడు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. కోల్కతాలోని ఒక హోటల్లో 50 మంది ఎమ్మెల్యేలు ఆయనతో వెళ్ళంటనే 50 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలే ఎందుకు అంటే 2000 ఎందుకు అంటే ఇది కూడా ఒక మంచిది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్కి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఒక వర్గం విడిపోవాలంటే మొత్తం ఎమ్మెల్యేలు కనీసం 3/2 వంతు అంటే 2/3 వంతు మద్దతు అవసరం. అంటే తిరుగుబాటు వర్గానికి దాదాపు 53 మంది ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. గత ఆదివారం మమతా బెనర్జీ నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి సైతం 80 మందిలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ తిరుగుబాటు ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. గత ఎన్నికల్లో 117 స్థానంలో రిగ్గింగ్ చేసి గెలిచిందంట. ఒకవేళ 53 మంది ఎమ్మెల్యేలు కనుక మేము సపరేట్ వర్గమని ముందుకు వెళ్తే తృణమూల్ కాంగ్రెస్ ఆ 2 పువ్వుల 3 పువ్వులు ఉంటాయి కదా, ఆ 2 పువ్వులు 3 పువ్వుల ఆ సింబల్ ఏదైతే ఉంటుందో ఈ వర్గానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఏం చేసిండో, శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే వర్గానికి ఏ విధంగా పట్టం కట్టిందో సేమ్ యాజ్ టీజ్గా బీజేపీ ప్లాన్. ఇది బీజేపీ ప్లానే, దీంట్లో నో డౌట్. దీని వెనకాల 100కు 100% నరేంద్ర మోడీ ఉంటాడు, 100కు 100% ఇక్కడ అమిత్ షా ఉంటాడు, 100కు 100% బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉంటారు. తృణమూల్ను కథం పట్టిస్తున్నారు. వేర్ల కాంచి గ్రాస్ లెవెల్ నుంచి కథం పట్టిస్తున్నారు. అమ్మో జబర్దస్త్ ప్లాన్ అయ్యేది. కేసీఆర్ కూడా అదే చేసిండు. ఇక్కడ గెలిచిన తర్వాత అసలు ప్రతిపక్షమే ఉండదు అని టీడీపీని, కాంగ్రెస్ను 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్లో 12 మందిని తీసుకున్నాడే.